హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనము శ్రీకాళహస్తి టెంపుల్కి అయితే వచ్చేసినాము. ఇదైతే తిరుపతి నుండి 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంది. మీ అందరికీ తెలిసిందే శ్రీకాళహస్తి ప్రత్యేకత గురించి, కానీ ఐ జస్ట్ వాంట్ టు సే వన్స్ అగైన్. సో ఇదైతే స్వర్ణముఖి ఒడ్డునైతే ఉంది గుడి అయితే. ఇక్కడ శివుడైతే వాయులింగంగా స్వయంభుగా వెలిశాడు. పంచభూతాలను సూచిస్తూ 5 లింగాలలో ఒక లింగము ఈ వాయులింగము. శ్రీకాళహస్తి పేరెలా వచ్చింది అంటే, శ్రీ అనగా సాలపురుగు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ మూడిటి భక్తి మెచ్చి ఆ పరమేశ్వరుడు అయితే శ్రీకాళహస్తిగా కొలువైనాడు అనమాట ఇక్కడ. ఇక్కడ మరో ప్రత్యేకత కూడా ఉంది. శ్రీకాళహస్తిలో భక్త కన్నప్ప గుడి అయితే కొండపైన కొలువై ఉంది. ఎందుకు అంటే శ్రీకాళహస్తి దేవుడు భక్త ప్రియుడు. కన్నప్ప భక్తికి మెచ్చి తన గుడిని కొండపైన పెట్టుకున్నాడు. ఇక్కడికి భక్తులు అయితే ఎక్కువగా దోష నివారణ చేసుకోవడానికి రాహుకేతు పూజ కోసం వస్తూ ఉంటారు. రాహుకేతు పూజ చేసుకుంటే వాళ్ళ అందరి దోషాలు తొలగిపోయి తన జీవితాలు బాగుంటాయని నమ్మకంతో ఇక్కడికి వస్తూ ఉంటారు. శ్రీకాళహస్తి శిఖరాన శివపార్వతుల శిల విగ్రహాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాగే ఎల్లప్పుడూ మీ అందరికీ శివపార్వతుల ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.